బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీలు 2014 నుండి రిక్రూట్మెంట్ జరగలేదని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014 నుండి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అని ఆశ్చర్యపోయారు. అలాగే టీజీపీఎస్సీ ఆంథోరైజ్ గా 2014 నుండి ఉన్నట్లు తెలిపారు. అనంతరం గ్రూప్ 1 సమస్యపై తదుపరి విచారణను అక్టోబర్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టుల భర్తీలు 2014 నుండి రిక్రూట్మెంట్ జరగలేదని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2014 నుండి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా అని ఆశ్చర్యపోయారు. అలాగే టీజీపీఎస్సీ ఆంథోరైజ్ గా 2014 నుండి ఉన్నట్లు తెలిపారు. అనంతరం గ్రూప్ 1 సమస్యపై తదుపరి విచారణను అక్టోబర్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇటు గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 కు సంబంధించి ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల పైన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం నాడు అంటే వాళ్ళ విచారణ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి విచారణలో పేర్కొనడం జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్ 1 నిర్వహణలో రూల్స్ లో రివాల్యూషన్ అనేది లేదు అనేటువంటి విషయాలను కూడా ఈ వాదనల్లో అడ్వకేట్ జనరల్ వాదించడం జరిగింది. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉందన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని వాదించడం జరిగింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ ఆ ర్యాంకులను రద్దు చేసిన హైకోర్టు ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తిరిగి రివాల్యూషన్ నిర్వహించాలి, లేదంటే ఎగ్జామ్ ను రీకండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో యొక్క తీర్పుకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లిన తర్వాత డివిజన్ బెంచ్ లో యొక్క తీర్పును 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కూడా ఆ కోర్టు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న.